అసలు రాష్ట్రంలో ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్లు కడతా ఉండరు? అదన్నా ఈ పెద్ద మంది చంద్రబాబు నాయుడు తెలుసా అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్లు కట్టేది కేవలం 8,60,000 మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్నారు. మొత్తం మీద 25 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్లు ఫైల్ చేస్తూ ఉన్నారు. అందులో నిల్ రిటర్న్స్ అని చెప్పి రాసే వాళ్ళని పోను ఇన్కమ్ ట్యాక్స్లు కట్టే వాళ్ళు ఎంత అంటే కేవలం 8,60,000 మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్లు రాష్ట్రంలో కడతా ఉన్నారు. మళ్ళీ 8,60,000 మందికి 1,48,00,000 మందికి అప్పచెప్పాలి కదా. నిజంగా అదే ఆయన చెప్పే P4 అంటే కూడా అక్కడ కూడా మళ్ళీ మోసమే. కేవలం 20% అంటాడు. ఆడ మోసమే. అసలు వాస్తవం చెప్పాలంటే కనీసం 1000 మంది ముందుకు రారు. కనీసం రాష్ట్రంలో 1000 మంది ముందుకు రారు. ఇది జరగదని చెప్పి అందరికీ తెలుసు. అవాస్తవాలని అందరికీ తెలుసు. ఈయన డ్రామాలు ఆడుతున్నాడని అందరికీ తెలుసు. ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఈయన మాట్లాడేటప్పుడు ఏకంగా మీటింగ్లో నుంచి మనుషులు కూడా వెళ్ళిపోతా ఉన్నారు. ఇంత అబద్ధాలు చెప్పాకయ్యా, ఇంత మోసం చేయకయ్యా అని చెప్పి చెప్తా ఉన్నా కూడా ఈ మనిషికి నేను చెప్పేది అబద్ధమే, నేను చెప్పేది ప్రజలు నమ్మాల్సిందే అని అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ పోతా ఉన్నాడు. ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో తెలియదు, వైట్ రేషన్ కార్డుకి అర్థం ఏమిటో తెలియదు, ఎంతమంది రాష్ట్రంలో ఇన్కమ్ ట్యాక్స్లు కడతా ఉన్నారో కూడా తెలీదు అనడం కూడా తప్పు. తెలుసు కానీ మోసం. ఇప్పుడు కూడా సూపర్ 6 ఎందుకు అమలు చేయడం లేదయ్యా, సూపర్ 7 ఎందుకు అమలు చేయడం లేదంటే ఏమంటాడు? రాష్ట్రంలో అప్పులు 10 లక్షలు అంటాడు. ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు రాష్ట్రంలో అప్పులు ఎంత ఉన్నాయి అని చెప్పి? 6.5 లక్షల కోట్లు రాష్ట్రంలో అప్పులు ఉన్నాయని చెప్పి నువ్వే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నీ బడ్జెట్ డాక్యుమెంట్లో నువ్వే చెప్పించావు.